ప్రైజ్ దల్లారండి. అందరికి వందనాలు ప్రభు పేరిట. మేము స్వార్థకు వెళ్ళినప్పుడు ఒక తల్లిగారు ఒక దేవుడు చేసిన తన కుటుంబంలో ఒక గొప్ప విషయాన్ని మాతో పంచుకున్నప్పుడు మేము చాలా సంతోషించాము, ఆశ్చర్యపోయాము. ఏంటంటే ఆ తల్లిగారు మేము స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు దేవుడు మారు మనసు గురించి, రక్షణ గురించి, రాకడ గురించి, ప్రభు యొక్క మార్గాన్ని మేము వివరిస్తున్నప్పుడు తాను మాకు చెప్పిన విషయం ఏంటంటే, ప్రభు మా అత్తగారు కూడా ప్రభుని తెలుసుకున్నారమ్మా. చాలా గొప్ప విశ్వాసి. తను మరణాపాయ స్థితిలో కోమాల్లోకి వెళ్ళినప్పుడు 3 రోజులు కోమాల్లోకి వెళ్ళింది. మేము చనిపోయిందేమో అనుకున్నాము. ఆ సమయంలో దేవుడు ఆమెను బ్రతికించాడు. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. నా బిడ్డ నోటితో ఆ బిడ్డ చెప్పడం జరిగింది. మరి అంత గొప్ప దేవుడు, మరి నీవు ఎందుకు ఆ ప్రభుని విశ్వసించట్లేదమ్మా అని అన్నప్పుడు నేను విశ్వసించాను. కొంతకాలం ప్రభు మార్గంలో నడిచాను. కానీ మా చుట్టూ ఉన్నవారు వారు వెలివేస్తామన్నారు. మమ్మల్ని మాతో మాట్లాడడం మానేశారు. అంటే ఆ బిడ్డ అన్నది, నేను కొంతకాలం ప్రభువుని తెలుసుకొని వెంబడించాను, కానీ కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రభువుని తెలుసుకున్నందుకు అందరూ మాట్లాడడం మానేశారు, మమ్మల్ని వెలివేస్తామన్నారు. ప్రభుని తెలుసుకున్నందుకు అందరూ మమ్మల్ని కొంత దూరము పెట్టడం జరిగింది. అందుకని ఆ సమస్య గుండా వెళ్ళడం ఇబ్బందిగా ఉండి ప్రభు మార్గాన్ని విడిచిపెట్టామని ఆ బిడ్డ చెప్పడం జరిగింది. ప్రియ దేవుడి బిడ్డలారా, బలాత్కారులు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. పిరికివారు అనేది స్వతంత్రించుకోరు. ఆ బిడ్డ దేవుని శక్తిని చూసింది, విన్నది. కానీ తన జీవితంలో ఎదురైన ఆ సమస్యలకు వల్ల ఆ బిడ్డ ఏం చేసిందంటే ప్రభు మార్గాన్ని కొనసాగించలేకపోయింది. ఈ వాక్యం చూస్తున్న దేవుడి బిడ్డలు, మీ చుట్టూ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, మీరు విశ్వాసంలో సాగడానికి అభ్యంతరకరంగా ఉన్నా, మీరు దేవుడిని విడిచిపెట్టకుండా ఆ ప్రభుని మీరు విశ్వసించి ఆ ప్రభు మార్గంలో నడిచినప్పుడు ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని తప్పించే దేవుడై ఉన్నాడు. బలాత్కారులు మాత్రమే ప్రభు రాజ్యాన్ని చేరుకుంటారు, పిరికివారు చేరుకోరు. దేవుని మార్గాన్ని తెలుసుకొని మనం కొనసాగాలంటే మనం చాలా బలము కలిగి ఉండాలి. ఆత్మలో బలము కలిగి ఉంటేనే మనము ఈ మార్గంలో కొనసాగగలము. ఈ వాక్యము మీ వినికిల్లో దీవించబడును గాక. ఆమెన్.